హాయ్ ఫ్రెండ్స్, అర్జున్ దాస్, కాళీ వెంకట్, రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్, అభిరామి, నాజర్ నటించిన బాంబు సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమాకి విశాల్ వెంకట్ దర్శకత్వం వహించారు. డి ఇమాన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా కథ మొత్తం కాలక అమ్మాయి పట్టి అనే పల్లెటూరు చుట్టూ తిరుగుతుంది. అక్కడ ఆకాశం నుండి ఊడిపడ్డ ఒక బండరాయి పగిలి 2 ముక్కలవుతుంది. అయితే ఆ 2 ముక్కల్ని ఊరి వాళ్ళు దైవాలుగా పూజించి కాలపట్టి కమ్మాయి పట్టి అని 2 ముక్కలుగా విడిపోతుంది ఊరు. ఆ ఊరి వాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. కలెక్టర్ కూడా ఏమీ చేయలేరు, పోలీసులు కూడా ఏం చేయలేరు. వాళ్ళని కలుపుదామని ట్రై చేసినా అవ్వని పని. అలాంటి సమయంలో కదిర్ ఆ 2 ఊర్లకి సంబంధించిన విరిగిపోయిన బ్రిడ్జిని బాగు చేయాలని అందరి దగ్గర సంతకాలు సేకరిస్తూ ఉంటాడు. కానీ ఎవరు సంతకాలు పెట్టరు, ఎందుకంటే అవతల ఊరివాడు కూడా వచ్చి నడుస్తారని. ఇలాంటి సమయంలో అనుకోకుండా కదిరవన్ చనిపోతాడు. అతన్ని ఎంతగానో ఇష్టపడుతున్న అతని చెల్లి, ఆమె ప్రేమిస్తున్న మణి అతని శవం దగ్గర కూర్చొని ఏడుస్తున్నప్పుడు కదిరవన్ పిత్తుతాడు. మీరు విన్నది కరెక్టే, పిత్తు. ఇక్కడ బాంబ్ అని పేరు ఎందుకు పెట్టారంటే ప్రధాన పాత్ర అయిన కదిరవన్ పిత్తుతూ ఉంటాడు. అయితే అది దైవం ఇచ్చిన సూచన అని భావించి అతన్ని దైవంగా భావించి ఊరి వాళ్ళు అతనికి పూజలు చేస్తూ ఉంటారు. అతను చనిపోలేదు అనుకుంటారు. ఆ సమయంలో ఆ శవాన్ని అడ్డం పెట్టుకొని మణి ఏం చేశాడు అన్నదే కథ. తమిళనాడులో కులపిచ్చి చాలా ఉంటుందని అందరికీ తెలిసిందే. భాష పిచ్చితో పాటు కులపిచ్చి కూడా ఎక్కువే అని అందరికీ తెలుసు. అందుకే పర్టికులర్గా లోవర్ క్యాస్ట్ నుంచి వచ్చిన డైరెక్టర్లు అందరూ ఆ లోవర్ క్యాస్ట్లో వాళ్ళు పడ్డ బాధలనే సినిమాలుగా తీస్తూ ఉంటారు. ఇప్పటికీ తీస్తూనే ఉంటారు. ఈ డైరెక్టర్స్ ఎలాంటి వాళ్ళు అంటే గాజు కప్పుకి పేపర్ కప్కి కూడా కులం అంటిస్తారు. అటువంటి కోవకు చెందిన సినిమాయే ఇది కూడా. అయితే ఈ సినిమాలో కొన్ని సంఘటనలు ఆలోచింపజేస్తాయి. ఉదాహరణకి ఓ కుర్రాడు నిద్రలో నడుచుకుంటూ వెళ్ళి అవతల ఊరిలో పెద్ద మనిషి కూర్చునే కుర్చీ మీద కాళ్ళు పెట్టి పడుకుంటాడు. అతని కాళ్ళకి భయంకరంగా వాతలు పెడతారు. ఇటువంటి సీన్లు బాధ కలిగిస్తాయి. అయితే ఎంతున్నా ఇలాంటి భయంకరమైన సీన్లు ఉన్నా సరే సినిమా అంతగా ఆకట్టుకోదు. చాలా స్లోగా నడుస్తూ ఉంటుంది. అర్జున్ దాస్ తన ఫేమస్ గొంతు వేసుకొని ఏంటి చెప్పండి అన్నట్లు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ ఆ మాటల్లో అర్థం కానీ పరమార్థం కానీ ఏముండవు. మైండ్ బ్లాక్ అయిపోయే కథనాలు మాత్రం ఎక్కడా కనపడవు. ఏదో అలా సినిమాని మెల్లిగా నడిపించేశారు. ఓకే అనిపించారు. శివాత్మిక పర్వాలేదు అనిపించే నటన ప్రదర్శించింది. అర్జున్ దాస్ ఓకే అనిపిస్తాడు. కానీ కాళీ వెంకట్ మాత్రం కదిరవన్ పాత్రలో బాగా చేశాడు. అతని పాత్రే హైలైట్ అని చెప్పొచ్చు. ఇక ఊరి పెద్దలుగా నటించిన వాళ్ళు కూడా ఓకే అనిపిస్తారు. నాజర్ కుళ్ళు రాజకీయవేత్తగా ఓకే అనిపిస్తాడు. అభిరామి కలెక్టర్ పాత్రలో పర్వాలేదు అనిపిస్తుంది. టైంపాస్కి ఏదో ఒక సినిమా చూడాలనుకుంటే ఈ సినిమాను ఒకసారి ట్రై చేయొచ్చు. కాకపోతే ఈ సినిమాలో కుల వివక్షత, ఊరి వాళ్ళ మూఢనమ్మకాలు ఇవన్నీ చూడాల్సి వస్తుంది. అవన్నీ ఈ కాలంలో ఇప్పుడు చూస్తూ ఉంటే సిల్లీగా అనిపిస్తాయి. ఫోటోగ్రఫీ ఒక రకమైన టోన్లో ఉంటుంది. డి ఇమాన్ అందించిన పాటలు సాఫ్ట్ సాంగ్స్ అయినా సరే దానికి ఓవర్గా వెస్ట్రన్ మ్యూజిక్ ఇచ్చి బోర్ కొట్టిస్తాడు. గుయ్యి గుయ్యి అనిపిస్తాయి పాటలు. అతను సౌండ్ రికార్డింగ్ ఎప్పుడు మార్చుకుంటాడో అతనికే తెలియదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?